తీసుకోవాలని గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నా. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నా పేరు వచ్చేసి జానకి ఐలయ్య. నేను స్టిచ్చింగ్ చేస్తాను ఇంట్లో. నేను జాయిన్ అయ్యి 6 months అవుతుంది. నాకు ఫస్ట్ చెక్ వచ్చేసి 450 రూపాయలు. ఇప్పుడు హైయెస్ట్ చెక్ 8280. మేడం గోల్స్ కూడా చెప్పండి, డిసెంబర్ కల్లా గోల్స్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్. నా పేరు వచ్చేసి పద్మా సురేందర్. మాది ఆచార మండల్ పురిమిదర్ దేశ్. నా అబ్బాయి వచ్చేసి శ్యామ్ ప్రసాద్ సార్. నా ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి 355 రూపాయలు. హైయెస్ట్ ఇన్కమ్ 29,000. నేను బిఫోర్ హౌస్ వైఫ్. నాకు కిడ్నీలో స్టోన్ ఉండే, 8 mm స్టోన్ ఉండే. కిడ్నీ స్టోన్కి సంబంధించి నేను సప్లిమెంట్స్ వాడినా. నాకు 3 monthsలో రిజల్ట్ వచ్చింది. అది వచ్చిన తర్వాత నేను బిజినెస్ స్టార్ట్ చేసిన. ఖచ్చితంగా డిసెంబర్ వరకు 1 lakh తీసుకోవాలని గోల్ పెట్టుకొని వర్క్ చేసిన. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ స్టూడెంట్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్. నా పేరు శంకర్ నాయక్, బడంపేట ఉంటాను సార్. బిఫోర్ మిస్టేక్ రాకముందు ఆటో నడిపించుకుంటూ ఆటో డ్రైవర్ సార్ నేను 20 సంవత్సరాల ఆటో నడిపించుకుంటే ఏం లేదు సార్, పిల్లల వరకు ఆ సర్వీస్ వాళ్ళ గారికి సరిపోతుంది. డబ్బులు మాత్రం రూపాయలు ఇవ్వడం లేదు. ఎందుకంటే లైఫ్ లేదు సార్, ఎంత కష్టం చేసినా ఆడికాడికే సరిపోతుంది. కానీ ఇలా బిఫోర్ నేను జాయిన్ అయ్యేది ఎప్పుడు చేయలేదు ముఖ్యం కాదు సార్ చెప్పడం లేదు. ఎందుకంటే సక్సెస్ అయిన వాళ్ళకు మాట ఏంటనే మనకు సక్సెస్ అయిపోతుంది, మనకు మాట అయినాలనిపిస్తుంది. కాబట్టి సక్సెస్ అయిన తర్వాత చెప్తా. స్టార్టింగ్లో సిల్వర్గా ఉన్నా, నెక్స్ట్ మంత్ గోల్డ్ స్టార్ అవుతా. కానీ ఆ టీంకు మనం ఫాలో కావాలి. టీం మేము రావడం, మన గట్టి నిలబడడం, నిలబడితేనే ఒకటి టీం అయితే వస్తుంది, రావడం వస్తుంది. మన మెల్లమెల్ల స్టార్టింగ్లో టీం రావడం జరుగుతుంది. కానీ తెలుసుకున్నానంటే నేను చేయడం ఎందుకు, ఎస్ఎస్లో ఎందుకు టీం పవర్ ఉంది, మన లైఫ్లో ఏముంది అది తెలుసుకోవడమే. కొత్తలో రావడం పోవడం కాదు, మనం తెలుసుకోవడం. ఇది పాఠశాలకు మనం వెళ్తాం. ఎందుకు వెళ్తాం సార్? స్టూడెంట్ నేర్చుకోవడానికి, మన లైఫ్ చేంజ్ చేయడానికి. ఇలా మేము నేర్చుకుంటా ఉంటే రేపు భవిష్యత్తు ఏదో మనం బాగుపడే ఆలోచన ఉంటుంది. కానీ ఎవరు తెలుసుకోవడం ఎందుకు లేదు? రావడమే కదా తెలుసుకోవడానికి. సార్ నాకు జాయిన్ చేసిన వ్యక్తి అమ్ము సార్, డివిజన్ సార్ సబ్లిక్ క్లాస్ సార్, మెంటర్ గురువు గారు, గ్రేట్ లీడర్ ఎంఎస్ సార్. గురువు గారికి సీరియస్ నా పదాలు ఉన్నాను. వేల కోట్ల జనాభా, 10,000 జనాభా, ఆ మార్పు ఎందుకు చేంజ్ చేయడం అంటే సార్ ద్వారా నేను చూసి నేర్చుకుంటున్నాం. చాలా సార్లు మీటింగ్ పోయినా కానీ పెద్ద మీటింగ్ పోవడం లేదు. చిన్న ఈవెంట్ జరిగితే ఫస్ట్ చెక్, లాస్ట్ చెక్ డిసెంబర్ గోల్ సార్. నా డిసెంబర్ స్టార్టింగ్ చెక్ 90 రూపాయలు. హైయెస్ట్ ఇన్కమ్ 19,400 రూపాయలు. నా డిసెంబర్ గోల్ వచ్చేసి 1,00,000. ఒక కారు, డ్రీమ్ కార్, మంచి కార్ తీసుకోవాలని. సూపర్. గుడ్ మార్నింగ్ విషయ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా పేరు భీమ్లాల్. వెస్టేజ్ రాకముందు డ్రైవర్, డీజీఎం డ్రైవర్. నేను నాగేశ్వరరావు సార్, మేము ఇద్దరం ఒకటే కంపెనీలో వర్క్ చేసాం. నాకు గ్యాస్ ప్రాబ్లం ఉండే. రైస్ బ్రాండ్ ఆయిల్, అలోవెరా, ఆమ్లా వాడితే 7 రోజులనే రిజల్ట్ వచ్చింది సార్. రిజల్ట్ వచ్చి మెల్లమెల్ల గ్యారెంటీ చేస్తూ ఫస్ట్ చెక్ ఏమో 56 రూపాయలు, హైయెస్ట్ చెక్ ఏమో 7,530 రూపాయలు. డిసెంబర్ గోల్ 1 lakh కార్ తీసుకోవాలని వర్క్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ విశేష్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈరోజు అంతా కొత్త వచ్చిన వాళ్ళు ఫస్ట్ చేయబడి సార్ నా కోసం. మరి ఈరోజు మీరు పిలువగానే వచ్చినా, లేకపోతే మీ అబ్బాయిని చాలాసార్లు పిలుస్తూ సార్. ఎవరు కూడా పిలువగానే రాదు, మ్యాక్సిమం వచ్చినామంటే అదృష్టవంతులే. అదే నేను కూడా సార్, నేను పిలువగా నేను కూడా రాలే. మై నేమ్ ఇస్ సంతోష పాడు. నేను తుర్కేంలో పక్కన తుర్కేంలో ఉంటా. మై ఓన్ విలేజ్ ఎత్తుల ఇబ్రాంపట్నం మండలం, బంగ్లాదేశ్. బేసిక్గా నేను గవర్నమెంట్ ఎంప్లాయీ. మరి ప్రతి ఒక్కరు చదువుకుంటాం, అందరూ కూడా చదువుకుంటారు, మన పిల్లలు కూడా చదువుకోవాలని చూస్తాం. అవునా కదా? ఎందుకోసం మేడం? ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక జాబ్, మ్యాక్సిమం గవర్నమెంట్ జాబ్ కూడా చూస్తారు.
ప్రతి ఒక్క పేరెంట్ డ్రీమ్ అది. అట్లాంటిది నేను కూడా మా నాన్న డ్రీమ్ కోసం ఒక 4 years కష్టపడ్డా. 4 years కష్టపడ్డా కానీ నాకు జాబ్ రాలేదు. అట్లా అని చెప్పేసి 2 times అటెంప్ట్ చేసినా రాలేదు. అట్లా అని చెప్పేసి వదిలిపెట్టినా. నా డ్రీమ్ అది. ఆ డ్రీమ్ కోసం 4 సంవత్సరాలు కష్టపడ్డా. అట్లాంటి 2009 జాబ్ వచ్చింది. అప్పుడు జాబ్ వచ్చిన కొత్తలో 6 చిన్న సార్లు ఉండే. ఇప్పుడు 2024 అంటే ఒక 15 years సర్వీస్ నాది. 15 సంవత్సరాలు సర్వీస్ చేస్తే నాకు 70,000 ప్లస్ సాలరీ. 15 సంవత్సరాలు చేస్తే అట్లాంటి మన ఖర్చు పెరుగుతుందా, ఇన్కమ్ పెరుగుతుందా? ఖర్చు పెరుగుతుంది. ఇన్కమ్ ఏమంటారు, మన ఆదాయం ఆగుతుందంటే ఖర్చు కొడుకుంటే అవుతుంది, అవునా కదా? అలాంటి నేను కూడా ఇన్కమ్ కోసం సైడ్ బిజినెస్ చేసినాను. రియల్ ఎస్టేట్ కానీ చికెన్ కానీ చేసినాను. అక్కడ కూడా అంత పెట్టుబడి పెట్టాలని చెప్పేసి పెట్టుబడి పెట్టినాం. లాక్డౌన్లో పెట్టిన పెట్టుబడి అనేది స్టక్ అయిపోయింది. ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం నేను పరిగెత్తినప్పుడు అక్కడ పెట్టుబడి పెట్టడం వల్ల నాకు వచ్చే ఇన్కమ్ అనేది ఉల్టా నాకు రివర్స్ ఖర్చు ఎక్కువైంది, అవునా కదా? అలాంటి టైంలో నాకు కూడా ప్లాట్ఫామ్ పర్సన్ చేసి ప్రశాంత్ సార్, అప్లైను జ్యోతి మేడం, బి మేడం, ఆడు సార్, ఎంఎస్ఆర్ గురువు గారు, ఎంఎస్ఆర్ అసోసియేషన్కి అదే బిగ్ క్లాస్. గవర్నమెంట్ జాబ్ కోసం 4 సంవత్సరాలు కష్టపడ్డాను. కానీ ఇదే వెస్టర్న్ మీటింగ్ ఒకసారి రమ్మంటే ఎన్ని రకాలు తగ్గించుకోవాలో 6 రకాలు ఒక 6 నెలలు సతాయించిన. ప్రశాంత్ సార్ డైలీ ఫోన్ చేసేది, డైలీ మా ఇంటికి వచ్చేది. ఎన్ని రకాలుగా అంటే డ్యూటీకి పోయినా, లేకపోతే బందోబస్తు పోయినా, నైట్ డ్యూటీ చేసి చెప్పేసి 6 నెలలు సతాయించిన. అదే మన ఇష్టం ముందు ఒక దావత్ మీద పోతాము, నైట్ డ్యూటీ చేసిన పోతాం, లేకపోతే ఇంకా ఇంపార్టెంట్ పని ఏదన్నా అది పక్కడేసి పోతాం. ఎందుకంటే ఆ దావత్ మీద మాకు ఇంట్రెస్ట్. ఇదే మీటింగ్ కన్నా మనకు ఇంట్రెస్ట్ లేదు, మనకి ఇవన్నీ ఫేక్ అని చెప్పేసి అనుకుంటా ఉంటాం. మనం వచ్చి ఇంట్లో తెలుస్తా ఫేక్ అనేది బయట ఉండి కామెంట్ చేసేస్తా. ఇప్పుడు ఇలా వచ్చి ఆగా కూర్చున్నారు. మీటింగ్ అనేది ఏం జరుగుతుందని లోపల వచ్చి కూర్చున్నా తెలుస్తా, రోడ్ మీద పోయడం తెలుస్తుందా? కూర్చున్నా తెలుస్తుంది. మనం బయట వెళ్ళడం అసలు మాట్లాడదు. వాళ్ళ మాట మనం వింటే మనం కూడా బయటనే ఉంటాం, అవునా కదా? లోపలికి వచ్చి ఇది తెలుసుకున్నాక ఒకసారి ఆడిన తర్వాత ఒకసారి మీటింగ్ రా, నువ్వు ఏం చేయకు, నువ్వు విజిట్ చేయదు, లేకపోతే ఏం పర్చేజ్ చేయదు, ఒకసారి మీటింగ్ రా అని చెప్పేసి మీటింగ్ తీసుకెళ్తే అది కూడా అతి బలవంతంగా ఇబ్రాహీంపట్నంలో సాయి ఫంక్షన్లో మీటింగ్కి వెళ్ళాం. మీటింగ్కి వెళ్తే అక్కడ సెమినార్ సుబ్బేశ్వర్ సారు, మన మహాగురు ఎంఎస్ఆర్ సారు అండ్ పాల్ సార్, దీని వీళ్ళంతా ఉన్నారు. అయితే నేను కూడా ఇష్టంగా అంటే టోటల్ నెగిటివ్ మైండ్తో నా మైండ్ సెట్ ఎట్లా ఉండాలంటే ఒక మాట మాట్లాడితే అవతల వ్యక్తికి ఇమ్మడి కౌంటర్ వేయాలి. కౌంటర్ వేస్తేనే అప్పటిదాకా మన ఏమంటారు ఈగో సాటిస్ఫై అయింది. అట్లాంటి యాటిట్యూడ్ అని నేను మీటింగ్కి పోయినా. అది ఎంత నెగిటివ్ మైండ్తో ఏదో ఒక మాట కనెక్ట్ అయింది, అవునా కదా? మనం చెడిపోయినా మర్చిపోయినా ఏదో ఒక మాట కనెక్ట్ అయింది. అందులో నాకు ఒక మాట ఏం కనెక్ట్ అయిందంటే వితౌట్ ఇన్వెస్ట్మెంట్, జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్. అంటే నేను ఇంతకుముందు బయట ఇన్వెస్ట్మెంట్ చేసి రివర్స్ ఇన్కమ్ అన్నాకంటే నాకు వచ్చే ఇన్కమ్ కోసం ఎక్స్ట్రా బర్డెన్ అయింది. ఇక్కడ జీరో ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు. ఏం చేయాలి ఏందని తెలుసుకున్న తర్వాత ఆ రోజు డిసైడ్ అయినా. ఇంకొకటి ఏదైనా సార్ మన సుబ్బేశ్వర్ సార్ వస్తుంటే అందరూ పూజ చదువుతూ ఉన్నారు. నా నెగిటివ్ మైండ్గా ఇప్పుడు ఏమైనా అది ఎంత ఓవర్ చేస్తుందని చెప్పేసి అనుకున్నాను. కానీ అలా పోయినాక ఒకసారి నిలబడ్డాక గొప్పతనం ఏంది, ఒక మనిషిని ఆదరించాలంటే, ఒక మహాగురుజీగా ఆదరించాలంటే ఎన్నో వందల మంది, వేల మంది జీవితాలు మార్చుకుంటాడు, అవునా కదా? సార్ ఒక సక్సెస్ బాటలో నడుచుకుంటూ, అలాగే మన మహాగురుజీ ఎంఎస్ఆర్ గారు సారు ఒక ఎంత ఉన్నా సార్ ఎంత పాజిటివ్గా మాట్లాడతారు. ప్రతి ఒక్కరితో కనుక్కోకపోతాడు. ఏదన్నా సార్ మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సార్ మోటివేషన్, సారే ఇన్స్పిరేషన్. ఎంత అయినా ఒదిగి ఉండాలని చెప్తారు. సో సార్ లోపల 100% ఎక్కడ ఉన్నా సార్ మీటింగ్ మ్యాక్సిమం మిస్ కాదు. ఆ రోజు మీటింగ్ ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజు చేయడం మీటింగ్ మిస్ కాదు. అదొకటి నాకు మీటింగ్ పోవడం వల్ల తెలిసింది, ఏదో బిజినెస్ అనేది తెలిసింది. మన నెక్స్ట్ ఈ ఆర్డర్ సతాయించిన బిజినెస్ని నెక్స్ట్ ఒక మీటింగ్ నేనే పోయినా. రామంతకున్న మీటింగ్ ఉంటే నాతో నేనే పోయినా. అక్కడ పోయిన తర్వాత ఇన్కమ్ ఎట్లా వస్తుంది, అంత బాగానే బిజినెస్ అంత బాగా మంచిగా చెప్తుంది. కానీ ఇన్కమ్ ఎట్లా వస్తుంది తెలుసుకోవాలి, అది కూడా మరి. మనం మొత్తం పోయి సాహసం మీటింగ్ పక్కన వెళ్తే ఫస్ట్ అవతల ముందు మనం కూడా ఫుల్ అవుతాం. అందుకే ఇన్కమ్ ఎట్లా వస్తుంది తెలుసుకోవాలంటే డిఎస్ఎఫ్ మీటింగ్ పోమన్నారు. అప్పటిలా చెప్పి లీడర్స్ అప్లై చెప్పి పోయే మీటింగ్కు ఎవరు చెప్పకుండా పోయి ఇబ్రాహీంపట్నం మీటింగ్లో అయినాం. మీటింగ్ విన్నాక మనం వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఎట్లా వస్తుంది ఇన్కమ్ తెలుసుకున్నాం. తెలుసుకొని 15 సంవత్సరాలు ఉద్యోగం చేసిన 70,000 సాలరీ. కానీ ఇక్కడ 1.5 yearలో నా సాలరీకి డబ్బా తీసుకొని గోల్తో పనిచేస్తూ ఉన్నా. ఇంతమంది మీటింగ్కి వచ్చేసారు. ఒక స్కూల్ పిల్లలు ఒక స్కూల్కి వెళ్తారు. స్కూల్లో ఒక 50-60 మంది ఉంటారు. సార్ అయితే ఒకరు వస్తారా లేదా? ప్రతి ఒక్క సబ్జెక్టు ఒకటే సార్ వస్తారు. ఆ సార్ వచ్చినప్పుడు అందరికీ ఒకటే లెసన్ చెప్తారు, అవునా కదా? అందరు లెసన్ చెప్పినప్పుడు మన క్లాస్లో స్టూడెంట్ అందరు ఫస్ట్ వస్తారా, ఒకరే వస్తారా? ఒకరు ఎందుకు వస్తారు మేడం? అంటే వాళ్ళు వచ్చిన మీటింగ్ పైన
శ్రద్ధ పెట్టి వింటారు. మన పోయిన క్లాసు కూడా వాళ్ళు వింటారు. ఏది మనం వచ్చిన పర్పస్ ఏంటి అని నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళొకరు ఫస్ట్లో